ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి మా రక్షక మా యేసయ్య, మమ్మల్ని అందరినీ మీరు పిలుస్తున్నారు. యేసుని చేరా, వేగమురా. పాప శుద్ధిని పొందడానికి శరీర శుద్ధి కొరకు కాదు, లోక సంబంధమైనటువంటి శుద్ధి కొరకు కాదు, ఆత్మశుద్ధి కొరకు మీరు పిలుస్తున్నారు. ఈ గీతం ద్వారా మేమందరం కూడా మా హృదయాలలో ప్రేరణ పొందడానికి చూపిన కృప కొరకై స్తోత్రాలు. ఇప్పుడు నీ యొక్క వాక్యాన్ని మేము విననై ఉండగా మీరే మాతో మాట్లాడమని, కార్యం జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా క్రమంగా మనము ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఆదివారము వివాహము అనేటువంటి ధ్యానాంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అంతమునుపు అభిషిక్త పరిచర్య, ఆర్డైన్డ్ మినిస్ట్రీ, దాని గురించి మునుపటి ఆదివారము మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశం బాప్టిజం, బోర్న్ ఫ్రమ్ అబోవ్ అనేటువంటి ధ్యానాంశం మనకి ఇవ్వబడింది. దివ్య స్నానం మన కథోలిక సంఘం వారు ఏమని పిలుస్తారంటే జ్ఞాన స్నానం అని పిలుస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు అర్థం చేసుకోవాలా, అనుదినము అనునిత్యము మనము చేసేటువంటి స్నానం కాదు ఇది. ప్రతిరోజు మనం ఆచరించేటువంటి శారీర సంబంధమైనటువంటి చర్య కాదు ఇది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియ, ఇదొక దైవికమైనటువంటి క్రియ ఇది. కనుక ప్రియులారా, ఈ బాప్తిస్మము, ఈ దివ్య స్నానము అనేటువంటి ధ్యానాంశం సంఘానికి క్రొత్త నిబంధనలో ప్రభువారు దానిని ఆచరించి, ప్రభువారు దానిని చేసి, దాని యొక్క ఆవశ్యకతను ఆయన తనకు తానుగానే కళ్ళకు కట్టినట్లుగా ఆయన ప్రియబిడ్డలారా ఆనాటి శిష్యులకును సమాజానికి ఆయన తెలియపరిచి, తాను ఆయన బాప్తిసం పొందడం మాత్రమే కాదు, ఈ యొక్క మార్కు సువార్తలో మనందరికీ తెలుసు, ఈ మొదటి అధ్యాయంలో ప్రభువారు బాప్తిసం యొక్క ఆయన పొందినటువంటి అనుభవాలన్నీ కూడా కనిపిస్తాయి. మార్కు సువార్త చివరి అధ్యాయంలోనికి వెళ్ళి ప్రభువారు ఇక గ్రేట్ కమిషన్, మత్తయి సువార్త చివరి అధ్యాయంలో, మార్కు సువార్త చివరి అధ్యాయంలో ఈ గ్రేట్ కమిషన్ ని ఆయన తన శిష్యులకు ఆయన చెప్తా ఉన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష, నమ్మని వారికి శిక్ష. ఇది అంటే వినకపోతే కొన్నిసార్లు డాడీ మమ్మీ ఏం చేస్తారు పిల్లల్ని కదా,
ఇంట్లో కొన్నిసార్లు ఏంట్రా, ఏంటమ్మాయి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని ఏం చేస్తారు? మందలిస్తారు, కొన్నిసార్లు గద్దిస్తారు. ఇక్కడ దేవుడు తన శిష్యులకు, మీరు సర్వలోకానికి వెళ్ళి, మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో 19వ వచనంలో మీరు చూస్తే, కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తిసమిచ్చు, నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నో వాటిని గైకొనవలనని మీరేం చేయండి? వాటిని గైకొనవలనని, వాటిని అనుసరించాలి. మీరు వెళ్ళి వాటిని బోధించండి, మీరు చెప్పండి. నమ్మి వాటిని ఎవరైతే ప్రియులారా రక్షించబడతారో, బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. నమ్మని వానికి ఏమిటి? శిక్ష అని ప్రభువారు ఆయన శిష్యులకు తెలియజేసి ఆ లేఖనాలని ఈ మార్కు సువార్త చివరి అధ్యాయంలో జ్ఞాపకం చేశారు. మన సంఘాల్లో ప్రియులారా ముఖ్యమైనటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాల్లో ఈ బాప్తిస్మం అనేటువంటిది ముఖ్యమైనటువంటి సంస్కారం. ప్రొటెస్టెంట్ సంఘములో ఈ 2 సంస్కారములు మనకున్నాయి. కథోలిక సంఘములో అయితే 7 సంస్కారాలు ఉన్నాయి, కానీ మనకు 2 సంస్కారాలు ఉన్నాయి. వాటిలో ఈ బాప్తిస్మము చాలా ముఖ్యమైనటువంటిది. ఈ బాప్తిస్మము అనేటువంటి పదము బ్యాప్టైజో అనేటువంటి గ్రీక్ పదము నుండి బయటకు వచ్చింది. దానికి అర్థం ఏమిటంటే ముంచబడుట, పోయబడుట, కడుగబడుట, శుద్ధి చేయబడుట, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. అల్టిమేట్గా ఒక పాత్రను, ఒక బిడ్డను, లేక ఒక విశ్వాసి ఏం చేయబడాలి అని అంటే శుద్ధి చేయబడాలి, కడుగబడాలి. ఇది దేవుని యొక్క తలంపు, ఆయన యొక్క ఉద్దేశం. అది ప్రాముఖ్యంగా ఏమిటి అని అంటే, ఈ రోజు కొరకైనటువంటి ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మనము యోహాను సువార్తలో మనము కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వాండ్రముగా ఉంటూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ మనవి పురాతనమైనటువంటి సంఘాలు కనుక మెయిన్ లైన్ చర్చెస్ బాప్తిస్మము, నిర్ధారణ, కన్ఫర్మేషన్, హోలీ కమ్యూనియన్ సర్వీస్, వీటిల్లో ఇవి మనము ఎరుగని వారము కానే కాదు. కానీ క్యాజువల్గా, యాజ్ యూజువల్గా మనం తీసుకోవడం కాదు. శరీర సంబంధమైనటువంటి రీతిలో దీన్ని తీసుకోకూడదు. దానికి ఆవశ్యకతను, దానికి ఇంపార్టెన్స్ని, దానికి ప్రాముఖ్యతను మనము పురాతనమైనటువంటి సంఘాల్లో ఉన్నప్పటికీ, ప్రాచుర్యము పొందినటువంటి సంఘములోనూ ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తులమైనప్పటికీ, మనము ప్రియులరా ఈ సంస్కారముల యొక్క ఆవశ్యకతను మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఈరోజు మనము గమనించాలి, ప్రత్యేకంగా ఈ బాప్తిస్మము లేక దివ్య స్నానం యేసు ప్రభు వారి దగ్గరికి ఈ 3వ అధ్యాయంలో యోహాను సువార్తలో యూదుల అధికారి అయినటువంటి ఎవరైనా అంటే ఆల్మోస్ట్ ఒక సంఘంలో ఒక నాయకుడు అనుకుందాం. ఆ రోజుల్లో యూదుల అధికారి అయినటువంటి నికోడెమస్, ఈ నికోదేము ఆయన పరిసయుడు. ఈ పరిసయుడిగా ఉన్నటువంటి ఈ యొక్క నికోదేము ఆయన దగ్గరకు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాడట. ఎప్పుడు వచ్చాడు? ఇది కొంచెం కొన్ని బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలండి మనం యాజ్ యూజువల్గా జస్ట్ ఏదో క్యాజువల్గా చదివేస్తూ ఉంటాం.
ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభు దగ్గరికి ఈ నికోదేము ఎప్పుడొచ్చాడు? రాత్రిపూట వచ్చాడు. బహుశా అతడు ఒక పేరు పొందినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో, పరిసయుడు. మరి ప్రాముఖ్యంగా ఒక అధికారం కలిగినటువంటి యూదుల యొక్క ఈ అధికారపు సభలో అతడు ఒక ముఖ్యమైనటువంటి వాడుగా, అతడు అంటే అధికారం ఆ యొక్క అనుభవాలను కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు కనుక ఒకవేళ సమాజానికి జడిశాడో, ఏదేమైనప్పటికీ రహస్యముగా రాత్రివేళ ప్రభు దగ్గరికి వచ్చాడు. రాత్రివేళ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని, లేక నీకు తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్నటువంటి సూచక్రియలను ఎవడును, అబ్బా ఇలాంటి కార్యాలు నువ్వు చేస్తున్న కార్యాలను చూస్తుంటాయా, నీకు దేవుడు తోడై ఉంటేనే గాని ఇలాంటి కార్యాలు జరగవయా అని ఒకవైపు ప్రభు వారిని ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు. అందుకు యేసు 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును ఏం చేయలేడు, దేవుని రాజ్యమును చూడాలి. క్రొత్తగా జన్మించాలి. అఫ్ కోర్స్ అతడు యూదుల అధికారి. పరిసయుడు, చాలా నిష్ట కలిగినటువంటి వాడు, చాలా పేరు కలిగినటువంటి వాడు, ప్రాచుర్యం పొందినటువంటి వాడు, పలుకుబడి ఉంది, కాదంటలేదు. ఆ సమాజానికి జడిసి ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? రాత్రిపూట వచ్చాడు. కారణము ఎందుకు రాత్రిపూట వచ్చాడో 7వ అధ్యాయంలో యోహాను సువార్తలో మీరు గమనించినట్లయితే, యోహాను సువార్తలో ప్రియులారా 7వ అధ్యాయం 37వ వచనం నుండి మీరు చదువుకుంటే, ఆ పండుగలో మహాదినమైనటువంటి అంచెదినమున యేసు నిలిచి దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి మీరేం చేయాలి? అబ్బాయ్ వినండి అని ప్రభువారు ఆ మహాపండుగ అయినటువంటి పస్క పండుగ, ఆ పండుగలో ప్రభువారు ఆ అంచె జన్మ నిలబడి ప్రభువారు ఏం చేస్తున్నాడట? ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎవడైనాను దప్పికొనిన ఎడల, ఒక విషయాన్ని గమనించాలి. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గర సేమ్ మాటలు మాట్లాడతాడు ప్రభువారు. నేనిచ్చు నీళ్లు త్రాగివాడు ఇంకెన్నటికి దప్పికొనడు. ఇక్కడ ప్రభువారు ఈ మహా దినమైనటువంటి ఈ చివరి రోజున ఆయన ఈ యొక్క ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమిటంటే, ఎవడైనను దప్పికొనిన ఎడలవాడు ఎవరి దగ్గరికి రావాలి? నా యొద్దకు వచ్చి. అంటే ఈ లోక సంబంధమైనటువంటి దప్పికలు, లోక సంబంధమైనటువంటి ఆశలు, డిజైర్స్, లోక సంబంధమైనటువంటి కాంక్షలు, లోక సంబంధమైనటువంటి కొన్ని మనము ఆశించేటువంటివి ఎన్నో ఉంటాయి. కానీ దైవికమైనటువంటి దాహార్తిని తీర్చుకోవాలి అనంటే, ఆత్మీయమైనటువంటి దాహార్తిని, దప్పికను మీరు తీర్చుకోవాలంటే, మనము ఎవరమైనా సరే, అధికారైనా, నాయకుడైనా, అతడు ఎన్నిక లేనివాడైనా, అతడు చదువుకున్నవాడైనా, అతడు అజ్ఞాని అయినా, పదవి ఉన్నా లేకున్నా, అతడు చిన్నవాడైనా పెద్దవాడైనా, అతడు ఎవరైనా సరే ఎవరి దగ్గరికి రావాలి? నా యొద్దకు వచ్చి, అంటే ప్రభు దగ్గరకు వచ్చి ఆ దప్పిక. మనందరికీ తెలుసు, కీర్తనకారుడు అంటాడు, ఆయన కీర్తనకారుడు ఒక చక్కగా ఈ దప్పికను గూర్చి
ఈ 42వ కీర్తనలో రాస్తూ ఉంటాడు. 42వ కీర్తనలో రాస్తూ ఉంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు కోరహ కుమారులు రాస్తూ ఉంటారు. ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. కోరహ కుమారుల యొక్క డిజైర్ ఏమిటి అని అంటే, వాళ్ళ దప్పిక ఏమిటంటే దేవుని సన్నిధి, దేవుని రాజ్యం, దేవుని మందిరము, దేవుని కొరకు, జీవము కలిగినటువంటి దేవుని కొరకు నా ప్రాణము తృష్ణకుంటుంది అని ఈ కోరహ కుమారులు ఈ 42వ కీర్తనలో ప్రియులారా వారు రాస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ దావీదు గారు ప్రియబిడ్డలారా, దావీదు గారు 63వ కీర్తనలో రాస్తున్నాడు. చూడండి, 63వ కీర్తనలో రాస్తున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము నిన్ను చూడాలని. మనందరికీ తెలిసిన పాట ఉంది కదా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సియా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సియా నిన్ను చేరాలని ఆశ. అయ్యా నీ మీద ఆశ, నీవే నా ఆశ. దేవుని యొక్క మందిరములో చాలా డిజైర్ కలిగినటువంటి వాడై దావీదు గారు ఇక్కడ కనిపెడుతూ ఉన్నాడు. కోరహ కుమారులు దుప్పి నీటి వాగుల కొరకు ఆ ఎనిగది ప్రాంతంలో సమ్మర్లో సహజంగా దుప్పి, నేను ఆ ప్రాంతాన్ని చూశాను. ఆ ప్రాంతములో ఏంటంటే కలియాడు తిరుగుతూ ఉంటాయి, నీళ్ల కోసం చాలా వెంపర్లాడుతూ ఉంటాయి. ఆ యొక్క ఎండమావులను చూసి అవే నీళ్లు అనుకుని ఆ దుప్పులు ఏం చేస్తూ ఉంటాయంటే వాటి కోసం వెళ్తూ ఉంటాయి. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడేమి లేవు, నీళ్లు లేవు. నీళ్లు లేక ఎండి ఉన్న ఆ దుప్పి వలె మేము అయ్యా నీటి కోసం, నీ కోసం మేము ఆ యొక్క ఆశ కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. ఈనాడు లోక సంబంధమైనటువంటి డిజైర్స్ కాదు మనకు కావాల్సింది, లోక సంబంధమైనటువంటి ఆశలు కాదు కావాల్సింది. దేవుని బిడ్డలమైనటువంటి మనం గ్రహించాలి, దేవుని ప్రజలు గమనించాలి. ఇది ఈనాడు రకరకాలైనటువంటి ఆశలు. అందుకనే యోహాను పత్రికలో యోహాను గారు రాస్తూ ఉంటాడు. యోహాను పత్రికలో ప్రియబిడ్డలారా, మొదటి యోహాను పత్రికలో ప్రియబిడ్డలారా ఆయన రాస్తూ ఉంటాడు 16వ వచనంలో 2వ అధ్యాయంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము అవి దేవుని వలన పుట్టినవి కావు. శరీరాశ, నేత్రాశ కనబడిందల్లా కావాలి, జీవబుడంబం గొప్పలు చెప్పుకునేటువంటి అనుభవం, డాంబికమైనటువంటి అనుభవం, ఇవన్నీ దేవుని వలన పుట్టినవి కావు. అవన్నీ కూడా లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ ఏమైపోతాయి? గతించిపోతాయి. లోకమును దాని ఆశ గతించిపోతాయి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు అన్ని నశించిపోతాయి. మీరు నేను నశించిపోతాం. కనుక కోరహ కుమారులు 42వ కీర్తనలో, ఈ 63వ కీర్తనలో వారు రాసినటువంటిది ఇహలోక సంబంధమైనటువంటి లోకాశలు, శరీరాశలు, జీవబుడంబాలు ఇవన్నీ నశించిపోతాయి. కనుక దానివల్ల మనము కూడా నశించిపోతాం. కనుక ఆ విషయాన్ని గుర్తెరిగినటువంటి వారై దుప్పి నీటి వాగుల కొరకు మా ప్రాణము, అయ్యా నీ కొరకు మా ప్రాణం ఏం చేస్తుంది? ఆశపడుతున్నది. నీ కొరకు దప్పిగొనుచున్నది, తృష్ణగొనుచున్నది. ఇక్కడ
యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 7వ అధ్యాయంలో నా యందు విశ్వాసం ఉంచువాడు, అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘములో ఉన్నటువంటి బిడ్డలు, ప్రియ బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి నశించిపోయేటువంటి ఆశలను మనము కలిగి ఉండరాదు. లోక సంబంధమైనటువంటి ఆశలను ప్రియ బిడ్డలారా మనం విడిచిపెట్టేయాలి. ఆ ఆశలను కలిగి ఉండకూడదు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు ఏం చేస్తాయి? పారునని బిగ్గరగా చెప్పాను. ఈ మాటలని చెప్తున్నప్పుడు క్రిందకు వచ్చేటప్పటికి 40వ వచనం చూడండి. కొందరు ఆయన మాటలు విని నిజముగా ఈయన ఏమన్నారట? కొందరు ప్రవక్త అన్నారట. 41వ వచనంలో మరికొందరు క్రీస్తే అని అన్నారట. మరికొందరు ఏమి క్రీస్తు గలిలే నుండి వచ్చునా క్రీస్తు దావీదు సంతములో నుండి పుట్టి దావీదు ఉండినటువంటి బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పలేదా అని మరొక వర్గం అన్నారట. అల్టిమేట్ గా ఆనాటి దినాలలో అక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా వాళ్ళల్లో ఏం పుట్టిందట? 43వ వచనంలో వారిలో భేదము పుట్టాను. వారిలో ఒకరేమో ప్రవక్త అంటున్నారు, ఒకరేమో క్రీస్తు అంటున్నారు, ఒకరేమో ఈయన గలిలేయుడు, బెత్లెహేములో నుండి వచ్చినటువంటి వాడు, మెస్సియా రక్షకుడు, ఆ యొక్క బెత్లెహేములో నుండి వచ్చునా అని ఇక్కడ 3 వర్గాలుగా తయారైనటువంటి తరుణంలో వాళ్ళలో భేదం వచ్చిందట ప్రియబిడ్డలారా. ఇంకొక వర్గం ఉంది. వాళ్ళు ఎవరంటే 45వ వచనంలో బంట్రౌతులు ఉన్నారు. అక్కడ సైన్యం, యోధ ఆ యొక్క రాణు వారు ఉన్నారు, బంట్రౌతులు ఉన్నారు. ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వారు వచ్చి, మీరు ఆయనను తీసుకుని రాలేదు బంట్రౌతులు? 46వ వచనం చూస్తే, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని బంట్రౌతులు కూడా చెప్పారంట. బంట్రౌతులు అంటే అక్కడ రాణువ వారు, అక్కడున్నటువంటి ప్రియులరా గలిలయులు, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రజలు, మరికొంతమంది అక్కడ ఈ 4 విధాలైనటువంటి ప్రజలు నలుదిశల 4 తలంపులతో, రకరకాలైనటువంటి తలంపులతో వాళ్ళు ఉన్నారు. అలాంటి తలంపుల మధ్యలో 50వ వచనం చూడండి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అది గుర్తుపెట్టుకోండి. అలాంటి డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్, డిఫరెన్సెస్ కలిగినటువంటి ఆ యొక్క మానవాళి మనసుల్లో, తలంపుల్లో ఇలాంటి డిఫరెన్సెస్, డీవియేషన్స్ మానవాళిలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సమాజంలో, అలాంటి తరుణంలో ఈ యొక్క నికోదేము ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరకు రాత్రి వేళ వచ్చాడు. ఒకడేమో ప్రవక్త అంటారు, ఒకరేమో క్రీస్తు అంటారు, ఒకరేమో ఆయన బెత్లెహేములో నుండి వస్తాడు మెస్సియా అని రాయబడింది కదా, అది కరెక్టే అంటారు. బంట్రౌతులు అమ్మమ్మమ్మో, ఆయన చెప్పినటువంటి మాటలు చాలా గొప్ప మాటలు, అలాంటి మాటలు ఎక్కడ వినలేదని ఆ యొక్క అధికార సైన్యము కూడా వాళ్ళు కూడా ఆయన గురించి ఈ యొక్క 46వ వచనంలో చెప్పినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. అలాంటి 4 దిశల్లో వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్ కలిగినటువంటి తరుణంలో ప్రభువారి యొక్క మాటలను, బాధకుని యొక్క మాటలను, ఆయనలో చెప్పేటువంటి మాటలను సత్యాన్ని గ్రహించిన వాడై రాత్రి వేళ ఈ నికోదేము ఎవరి దగ్గరికి వచ్చాడు? గ్రీక్ భాషలో నైక్ షూస్ వాడతారు చూసారా? నైకే అంటే అర్థం ఏమిటంటే విక్టరీ, విజయం. నికోడెమస్ విక్టరీ అమాంగ్ ద పీపుల్. నికోడెమస్ అంటే విజయపూరితుడు.
అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో నీకానోరు కనిపిస్తాడు. 6వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ కొంతమంది నీకానోరు కనిపిస్తూ ఉంటాడు. నీకానోరు కనిపిస్తాడు. విక్టరీ ఓవర్ ద పీపుల్, నికోలాస్ అనే పదము ఆ పేరులో నుండే బయటకు వచ్చింది. నికోలాస్. తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రియబిడ్డలారా అక్కడ మరి యొక్క ప్రియబిడ్డలు కనిపిస్తారు. తీతుకు రాసినటువంటి పత్రిక నికోపోలో అనే పదం కనిపిస్తుంది. నికోపోలిస్. తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో సిటీ ఆఫ్ విక్టరీ నికోపోలిస్. తన జీవితంలో అంటే దీని అర్థం ఏమిటంటే నికోడెమస్ తన యొక్క జీవితంలో అంత విజయమే, పేరు కూడా విజయమే. తను సాధించడానికి అన్ని లోక సంబంధంగా మంచి పవర్లో, పొజిషన్లో అతడు చాలా అన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఒక విషయాన్ని మనము గుర్తించాలి. అది ఏమిటి అనంటే ఒక విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని మనం గమనించాలి. అయినను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్నటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయినను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే తన పేరు జయమైనప్పటికీ అనేక మంది ప్రజల మీద అతడు జయాన్ని పొందుతున్నటువంటి ఆనాటి సమాజం అంతటి మీద నాయకుడైనప్పటికీ ఒక ప్రియబిడ్డలారా ఒక విక్టరీతో విజయపూరితుడిగా అతడు ఉన్నటువంటి ప్రాంతములో అతడు నివసిస్తున్నప్పటికీ ఇహలోక సంబంధమైనటువంటి విజయము అది నన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళదు. ఇహలోక సంబంధమైనటువంటి ఇదిగో మనుషుల మీద నేను సాధించానే, మనుషుల మీద పట్టు చిక్కించుకున్నానే, మనుషుల మీద నేను అధికారం చేజిక్కించుకున్నానే, లేకపోతే నా మాట నెగ్గించుకున్నానే. నో, ఇది కాదు. సో నథింగ్ ఎల్స్. ఇది కాదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా దొరికేటువంటి విజయం అది ఏమిటంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇహలోక సంబంధమైనటువంటి రాజుగారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారంటే ఆయన క్యాపిటల్లో కదా, అక్కడ ఉంటారు. ఆ యొక్క క్యాపిటల్లో ఆయన యొక్క ఆఫీసులో ఆయన అక్కడ ఉంటాడు. కానీ ఇతడు ఏమని గ్రహించాడంటే ఇతడు ఇహలోక సంబంధమైనటువంటి నేను నికోడమస్ అనేటువంటి పేరుని పెట్టుకున్నప్పటికీ ఈ విజయపూరితుడిగా లోక సంబంధమైనటువంటి వీటిపైన విజయము నన్ను నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళదు. యేసుక్రీస్తు మూలముగా దేవుని రాజ్యానికి నేను నిత్య జీవానికి వెళ్తాను అనేటువంటి విషయము ప్రభువారు చెప్పినటువంటి బోధలను ద్వారా అతడు ఆకర్షితుడై రాత్రి వేళ నికోదేము గారు ఎవరి దగ్గరికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు మనం గమనించాలి. ఇహలోక సంబంధమైనటువంటివి వీటి కోసం ప్రాకులాడుతూ ఉంటాం. మన మానవాళి యొక్క మన పేరు నెగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం, లేకపోతే మనం అనుకున్నది సాధించడానికి మనం ప్రయత్నం చేస్తాం, లేకపోతే మనం ఏదో చేయాలని మనం ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి బిడ్డల్ని తీసుకుని వెళ్ళాడు. బాగుండలేదని డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తే డాక్టర్ గారు ఏమని చెప్పాడంటే అబ్బాయ్, ఓ సార్, మీరు చెప్పిందే ఆ బిడ్డను డయాగ్నోస్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీ బిడ్డ మీరు చెప్పిందే చేయాలంటున్నాడండి, ఇక ఏమి మాట్లాడడానికి లేదు. దానివల్ల మీ బిడ్డ ఏమైపోతున్నాడు? టెన్షన్ పడిపోతున్నాడు. మీ బిడ్డ చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడు.
కనుక మీ బిడ్డను మీరు ప్రేమించండి, మీ బిడ్డను ఆదరించండి, మీ బిడ్డను మీరు మందలించి ఒక భయం పెట్టి భయభ్రాంతులు గురి చేయవద్దు. మీరు ప్రేమించండి. మన సంఘంలో గడిచినటువంటి ఆదివారం జరిగినటువంటి సంభవాన్ని గురించి తీసుకున్న నిర్ణయం కూడా అది. ప్రేమించడం, భయముతో నిండినటువంటి, భయభ్రాంతులతో నిండినటువంటి, దిగాలుతో నిండినటువంటి, కలవరంతో నిండినటువంటి కుటుంబాన్ని ఆదరించడం. సంఘము ప్రియులరా అలాంటిదిగా ఉండాలి, విశ్వాసులు అలాంటి వాళ్ళుగా ఉండాలి. డాక్టర్ గారు చెప్పిన తర్వాత అయ్యో నిజమే కదా, నేను డాడీని కాబట్టి మా వాడి ముందు నేను చాలా అలా ఉండాలని నేను ఉన్నాను సార్, నేను ఉండాలి సార్, దానివల్ల మా బిడ్డని నేను కోల్పోయానే, మా బిడ్డను కోల్పోయానే, మా బిడ్డను నేను కోల్పోయానే, మిస్ అయ్యానే అని ప్రియులారా తర్వాత గ్రహించినటువంటి వాడే తన బిడ్డను దగ్గర తీసుకొని తన బిడ్డను ప్రేమించడం ద్వారా తన బిడ్డను ఆయన కాపాడుకొనగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా ఇక్కడ కూడా రాత్రివేళ నలువిధాలైనటువంటి ప్రజలు, రకరకాలైనటువంటి భాష్యంతో నిండినటువంటి సమాజంగా ఉన్నప్పుడు రాత్రివేళ నికోడెమస్ వచ్చాడు. అప్పుడు బోధకుడా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి అని అంటే అప్పుడు ప్రియుడు ఒకడు క్రొత్త, అందుకే అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని అతనితో చెప్పాను. తర్వాత చూడండి, అప్పుడు కన్వర్సేషన్ జరుగుతుంది. ఎవరెవరికి? యేసు ప్రభు వారికి, నికోదెమస్ గారికి కన్వర్సేషన్ జరుగుతుంది. అక్కడ జరుగుతుంది. ఏమని జరుగుతుంది? అందుకు నికోదేము 4వ వచనంలో, 3వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో, ముసలివాడైనటువంటి మనుషుడు, అయ్యా తిరిగి జన్మించడం అంటే మళ్ళా నేను మా అమ్మ కడుపులోకి ఎట్టకెళ్తానయ్యా, నేను ఆల్రెడీ నాకు ఒక ఇంత వయసు ఉందే, నాకు 40 సంవత్సరాలు నిండినటువంటి వాడిగా ఉన్నానే, నేను ఈ వయసులో ఉన్నటువంటి వాడిని నేను మా అమ్మ కడుపులోకి మళ్ళా తిరిగి వెళ్ళి కడుపునెట్ట పడతానయ్యా. చాలాసార్లు అంటారు, ఒరే చచ్చి నీ కడుపును పడతానరా అని చాలాసార్లు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కదా, చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయ్యా ఇక్కడ కూడా అదే, నేను మళ్ళా ముసలివాడైనటువంటి మనుషుడు ఎలాగో అంటే ఇక్కడ నికోదేము ఆ టైంలో అతడు వృద్ధుడు అనమాట. అంటే బహుశా మేబీ 60 years అయి ఉండొచ్చు. వృద్ధుడు అంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి వాడు అయి ఉండొచ్చు. ముసలివాడైనటువంటి ఆ యొక్క మనుషుడు ఎలాగో జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా 5వ వచనం యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములో ఆత్మ మూలంగా జన్మించాలి, నీటి మూలముగా జన్మించాలి. మనందరికీ తెలుసు, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలులందరూ నడిపిస్తున్నాడు. వారందరూ ఇశ్రాయేలులందరూ మేఘములోను సముద్రములోను వారు ఏం పొందారు? బాప్తిసం పొందిరి. 6 లక్షల కాల్బలము. మోషే గారు ప్రియబిడ్డలారా, వారందరికీ ప్రియబిడ్డలారా, వాళ్ళందరిని అలా చేయలేదు. కానీ అలా ఎర్ర సముద్రాన్ని దాటే ప్రక్రియలో ప్రియబిడ్డలారా, దేవుడు వాళ్ళని విడుదలకు, విమోచనకు కారకులుగా దేవుడు చేసి ఆ రీతిగా బాప్తిస్మానికి సాదృశ్యంగా వాళ్ళని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక మనము ప్రియులారా ఇక్కడ ఒకడు శరీర మూలముగా కాదు, ఆత్మ మూలముగా జన్మించాలి. ఇంకో మంచి మాట అంటున్నాడు చూడండి, 6వ వచనంలో, శరీర మూలముగా జన్మించినది. ఈనాడు నువ్వు 100 ఏళ్ళు జన్మించినా శరీర సంబంధివే, నువ్వు శరీర సంబంధివే. 100 ఏళ్ళు జీవించిన శరీర సంబంధివే. ఒక తల్లి గర్భం నుండి ఉద్భవించినటువంటి నీవు శరీర సంబంధివే. కానీ ఒక రోజున మనము ఆత్మ మూలముగా జన్మించాలి. ఏ మూలముగా జన్మించాలి? ఆత్మ మూలముగా జన్మించాలి. నా చిన్నటి దినాల్లో ఒక పాట ఉండేది, బోధకుడైనా
క్రైస్తవుడైనా ప్రతివారు తప్పక తిరిగి పుట్టాలి. ప్రతివారు తప్పక తిరిగి పుట్టాలి. బోధకుడైనా క్రైస్తవుడైనా అజ్ఞాన కాలమందు దేవదేవుడు చూడనట్టుగా ఉండెను కాని, అజ్ఞాన కాలమందు దేవదేవుడు చూడనట్టుగా ఉండెను కాని, ఎప్పుడైతే అంతటా ప్రతి మనుజుడును, ఎప్పుడైతే అంతటా ప్రతి మనుజుడును మారు మనసు పొందాలని ఆజ్ఞ ఇచ్చెను, మారు మనసు పొందాలని ఆజ్ఞ ఇచ్చెను. బోధకుడైనా క్రైస్తవుడైనా, బోధకుడైనా క్రైస్తవుడైనా ప్రతివాడు తప్పక తిరిగి పుట్టాలి. ప్రతివారు తప్పక తిరిగి పుట్టాలి. అంటే దీని అర్థం ఏమిటి? శరీర సంబంధంగా కాదు. నేను పెద్దవాడిని కదండి, నాకు చాలా వయసు కదండి, నిజమే, నువ్వు కాదంటలేదు. ఆత్మమూలంగా జన్మించావా? నికోడెమస్ ముసలివాడు, పెద్దవాడు, కానీ అతడు ఆత్మమూలముగా జన్మించలేదు. రాత్రిపూట ప్రభు చెప్పినటువంటి మాటలు విని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు చెప్పినటువంటి మాటలు విన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలోని. క్రింద వచనాలు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము ప్రియులారా, 3వ అధ్యాయం ఒక మంచి మాట రాయబడి ఉంది. ఏమిటి? 13వ వచనం చూడండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనో. 13వ వచనం చాలా క్లియర్ గా రాయబడింది. ఏమిటి? పరలోకములో నుండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయినటువంటి వాడు ఎవడును లేడు. కానీ ఎవరైతే ప్రియబిడ్డలారా ఆత్మమూలముగా జన్మిస్తారో, ఎవరైతే ప్రియబిడ్డలారా ఆత్మచేత, అంటే దీని అర్థం ఆత్మీయంగా ప్రియబిడ్డలారా జన్మిస్తారో, బాప్తిసం తీసుకుంటారో, కడుగుబడతారో, శుద్ధి చేయబడతారో, నూతనంగా తిరిగి జన్మిస్తారో, వారు దేవుని రాజ్యం అంటే కుమారుడైనటువంటి క్రీస్తుతో పాటు ప్రియబిడ్డలారా ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యం. అందుకనే ప్రియబిడ్డలారా దేవుడు ఇక్కడ సెలవిచ్చినటువంటి మాట ఇది, ఆత్మమూలముగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశించాడు. అందుకని మత్తయి సువార్తలో 18వ అధ్యాయములు అంటాడు, మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అక్కడ చిన్న బిడ్డలు అంటాడు, ఇక్కడేమంటాడు? జన్మించాలంటున్నాడు. పసిబిడ్డలు అయిపోవాలి. అంటే దీని అర్థం మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతలు అంటాడు. ప్రియబిడ్డలారా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటాడు. కనుక ప్రియులారా మీరు నేను మనము దేవుని రాజ్య సంబంధులు కావాలంటే, దేవుని రాజ్యంలో ఎంటర్ అవ్వాలంటే, అయ్యా నేను రాజుల వంశంలో పుట్టానండి, మా వంశం చాలా గొప్ప వంశం అండి, లేకపోతే మేము చదువుకున్న వాళ్ళు అటువంటి గోత్రంలో పుట్టామండి, లేకపోతే మేము పలానా బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఆ యొక్క వాళ్ళ వంశంలో మేము పుట్టామండి, అయితే అవ్వచ్చు ఆఫ్ కోర్స్. కానీ మీరు నేను మనము ప్రియబిడ్డలారా ఆత్మ మూలముగా జన్మించాలి. శరీర మూలముగా నేను మనము అందులో జన్మించాం. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక ప్రియబిడ్డలారా చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం నుండి చూడండి, బైబిల్ గ్రంథం నుండి 5వ వచనం నుంచి, శరీరానుసారులు. చాలా అందరూ నోట్ చేసుకోండి, పెన్ తీసుకొని చక్కగా ఈ మాటలను నోట్ చేసుకోండి. శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి విషయాల మీద, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద
వాళ్ళు ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, మార్పు లేనటువంటి వాళ్ళు శరీరానుసారంగానే జీవిస్తూ ఉంటారు. శరీరానుసారులు శరీరమైనటువంటి శరీర విషయంలో వాళ్ళు ఏం చేస్తారట? మనసు పెడతారు. 5వ వచనంలో చివరి భాగంలో చూడండి, శరీరానుసారమైన మనస్సు, ఇది చూడండి ఏమని రాయబడిందో, శరీరానుసారమైన మనస్సు మరణం. మరణం మరణం అంటే నీవు బాప్తిసం పొందకపోతే, ఆత్మ మూలముగా జన్మించకపోతే, నీవు శరీర సంబంధిగా ఉంటే నువ్వు చచ్చినోడితో సమానం. చాలా క్లియర్గా రాయబడింది, చాలా క్లియర్గా రాయబడింది, చాలా క్లియర్గా. ఇది నా మాట కాదు, ఇది ప్రియబిడ్డలారా బెంజమిన్ గారి మాట కాదు, మీ పాస్టర్ గారి మాట కాదు, మీ దైవజనుడి మాట కాదు. శరీర సంబంధమైనటువంటి మనస్సు మరణము. మరణము. శరీరానుసారులు ఎప్పుడు శరీర వాటి మీద మనసు పెడతారు, అక్కడ ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతాడు. ఇతడు రాత్రి వేళ వచ్చినప్పటికీ అతడు ప్రియబిడ్డలారా అతనిలో ఒక కార్యం దేవుడు ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్న తర్వాత చూడండి అక్కడ 6వ వచనం, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును, ఆత్మానుసారమైనటువంటి మనసట జీవము సమాధానమైనటువంటిదిగా ఉంది. 7వ వచనం చూడండి, ఏలయనగా శరీరానమైనటువంటి మనస్సు మనుషులకి, ఒకవేళ మనుషులు ఎక్కువ మందిని కూడగట్టుకోవచ్చు. శరీర సంబంధాలు ఎలాగుంటారంటే మనుషుల యొక్క బరగము, బంధువర్గము, వాళ్ళు మా తాలూకా కావండి, వాళ్ళందరూ మా అనుయాయులండి అనుకోవచ్చు. కానీ నువ్వు దేవునికి విరోధివే, జాగ్రత్త. నీవు శరీర సంబంధిగా నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించినా, శరీర సంబంధిగా నీవు 100 ఏళ్ళు జీవించినా, శరీర సంబంధిగా మార్పు లేనటువంటి వాడిగా ఎన్ని సంవత్సరాలు జీవించినా, ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడింది ప్రియబిడ్డలారా 7వ వచనం, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. నీవు దేవునికి విరోధివి, జాగ్రత్త. శరీర సంబంధమైనటువంటి తలంపులు కలిగి ఉంటే, శరీర సంబంధమైనటువంటి క్రియలను కలిగి ఉంటే, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు దేవునికి విరోధమే, దేవునికి విరోధమే. ఇంకా తర్వాత చూడండి, అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏం చేయదు? లోబడదు. దేవుని వాక్యానికి లోబడదు, మనుషులకు లోబడతారు. వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, అది చేయాలండి, కానీ దేవునికి లోబడరు, దేవునికి లోబడరు. ఇంకా చూడండి అక్కడ, ఏమాత్రమును లోబడ నేరదు. అంటే శరీర స్వభావం వాళ్ళల్లో ఉంది కనుక దేవునికి లోబడరు, దేవునికి విధేయులుగా జీవించరు, దేవుని సేవకునికి లోబడరు, దేవునికి లోబడరు, దేవుని వాక్యానికి లోబడరు, ప్రభు యొక్క మాటకు లోబడరు, లోబడ నేరరు అని రాయబడింది. లోబడ నేరదు ప్రియబిడ్డలారా. 8వ వచనం చూడండి, కాగా శరీర స్వభావం గలవారు, ఇది గుర్తుపెట్టుకోండి, శరీర సంబంధమైనటువంటి స్వభావం కలిగిన వారు, మనం లోక సంబంధమైన క్రియలు, ఘనమైన క్రియలు ఎన్నైనా చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఏం చేయలేరు? చెప్పండి, ఏం చేయలేరు? దేవుణ్ణి సంతోష పెట్టలేరు. ఒకవేళ మీ ఆయన సంతోషపడవచ్చు, ఒకవేళ మీ ఆవిడ సంతోషపడవచ్చు, ఒకవేళ మీ బిడ్డలు సంతోషపడవచ్చు, ఒకవేళ మీ కుటుంబం సంతోషపడవచ్చు. మా నాన్న కదా, మా సోదరుడు కదా, మా అన్నయ్య కదా, మా తమ్ముడు కదా అని మనవాళ్ళు ప్రియబిడ్డలారు ఒకవేళ మనవాళ్ళు సంతోషపడవచ్చు. కానీ నీ క్రియల ద్వారా దేవుడు సంతోషపడడం, ప్రభువు సంతోషపడడం. కనుక ప్రియబిడ్డలారా, అందుకనే నికోదేము అంటే దీని అర్థం ఏమిటి అనంటే, అతడు లోక సంబంధంగా అతడు పరిసయుడు, చాలా నిష్ట కలిగినటువంటి వాడు, అధికారం ఉంది, చాలా గొప్ప పదవి ఉంది, పవర్ ఉంది, కానీ అన్నీ ఉన్నాయి, కానీ అల్లి నోట్లో శని ఉంది. ఆయనకి బాప్తిసం పొందిన అనుభవం లేదు, ఆయనకి ఆత్మ మూలంగా జన్మించలేదు, ఆయన మారు మనసు లేదు, రక్షణ లేదు. అతనితో ప్రభు వారు చెప్పాడు, అబ్బాయ్ నీవు ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యానికి వెళతాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ప్రభు చనిపోయినప్పుడు మనందరికి తెలుసు కదా, మా యోహాను సువార్తలో ప్రియబిడ్డలారా, యోహాను సువార్తలో మనందరికి తెలుసు, చివరిలో రాయబడినటువంటి మాటలు మనందరికీ కనిపిస్తూ ఉంటాయి. యోహాను సువార్తలో ఈ మాటలు 19వ అధ్యాయము 39వ వచనంలో నికోదేము గారు 150 సేర్ల రమారమి ఆ యొక్క అగరుడు ప్రియబిడ్డలారా ఏం చేశాడట?
ప్రభు దగ్గర తీసుకుని వచ్చినట్లుగా ఆ యొక్క మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 19వ అధ్యాయం 39వ వచనం చూడండి. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చినటువంటి నికోదేము బోళముతో కలిపినటువంటి అగరును రమారమి 150 సేర్ల అగరును, ప్రియబిడ్డలారా, దేవుని యొక్క దేహం దగ్గరకు భూస్థాపన చేయడానికి. అంటే దీని అర్థం ఏమిటి? ఆనాటి సైనికులు, ఆనాటి అధికారులు, ఆనాటి ప్రపంచము వాళ్ళందరూ ఆయన్ని చంపివేశారు. కానీ నికోడేమో ఆఖరికి అతనిలో, ప్రియబిడ్డలారా, ఏమొచ్చేసిందంటే మారు మనసు వచ్చేసింది, పరివర్తన వచ్చేసింది. తన పదవిని ప్రక్కన పెట్టేశాడు, తన పవర్ని పక్కన పెట్టేశాడు, తన అధికారాన్ని ప్రక్కన పెట్టేశాడు. రాత్రి వేళ భయముతో నిండినటువంటి వాడై ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాడైనప్పటికీ ఆఖరికి ప్రభు యొక్క దేహాన్ని దించినటువంటి ప్రక్రియలో 150 సేర్ల కానుకను, 150 సేర్ల అగరును ప్రభు కొరకు, దేవుని కొరకు, సామెతల గ్రంథములో ఒకడు ఇచ్చినటువంటి కానుక అతనికట వీలును కలుగు చేస్తుందట, వీలును కలుగు చేస్తుంది. సామెతల గ్రంథములో ఈ మాట రాయబడి ఉంది. ఈనాడు చాలా మంది అనుకుంటారు, నేను చాలా సార్లు దేవుని యొక్క కార్యక్రమాల గురించి, అయ్యా మీరు కాంట్రిబ్యూట్ చేయండి, మీరు కాంట్రిబ్యూట్ చేయండి అని ఎందుకంటే తెలుసా? ప్రియబిడ్డలారా, అయ్యగారికి ఇచ్చారని మీరు అనుకుంటారు చాలాసార్లు. దేవుని సేవకుడు కాదు మీరు ఇచ్చేటువంటి కానుక, మనం ఇచ్చేటువంటి అర్పణ దేవుని సేవకుడు కాదు. ప్రియబిడ్డలారా, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చేటువంటి కానుక దైవరాజ్యానికి వెళ్ళడానికి, నీకు నాకు, ప్రియబిడ్డలారా, అది వీలును కలుగు చేస్తుంది. దైవరాజ్యానికి వెళ్ళడానికి వీలును కలుగు చేస్తుంది. ఈ విషయాన్ని గమనిస్తున్నామా? క్లియరెన్స్. వాళ్ళ ముఖాలు చూసుకొని అవసరం లేదు. నీవు పరిశీలన చేసుకో. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, ప్రియులారా, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అది వీలును కలుగు చేస్తుంది, వీలును కలుగు చేస్తుంది. కనుక ఒక విషయాన్ని మీరు నేను మనము గమనించాలి. కనుక నీవు నేను మనము దేవుని గమనించేటువంటి వాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రియబిడ్డలు చూడండి. ఆ మాట సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, ఒకడు ఇచ్చు కానుక వానికి ఏం కలుగు చేయను. ఎస్, అందరూ అండర్లైన్ చేసుకోండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి ప్లీజ్. దాన్ని కైండ్లీ నోట్ డౌన్ యువర్ బైబిల్ ప్లీజ్. ఒకడు ఇచ్చు కానుక వానికి ఏం కలుగు చేయను. ఇప్పుడు నికోడిమస్ గారు ఇచ్చినటువంటి అర్పణము అతడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మార్గాలను ఏం చేసింది? ఏం చేసింది? వీలు కలుగు చేసింది. క్లియర్ అయి, అంటే అడ్డుబండలు, సపోజ్ ఇంట్లో డ్రైన్ ఉందండి, డ్రైనేజ్ ఉంది, చెత్త అడ్డం పడిపోయింది. ఆ డ్రైనేజ్ లో చెత్త అడ్డం పడిపోయినటువంటి దాని డ్రైనేజ్ లో మనం ఏం చేయాలి? దాన్ని బాబు ఏం చేయాలి? తీసేయాలి వద్దా? తీసేస్తే అప్పుడు ఆ వేస్ట్ వాటర్ అన్ని కూడా ఏమైపోతాయి? కాలువలో తూడు అడ్డం పడింది, చెత్త అడ్డం పడింది, ఆ నీరు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ప్రక్కలాగేయాలి. అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క వాటన్నిటిని అట ఈ కానుక, ఈ అర్పణం, ఈ ఆఫర్టరీ, ప్రియబిడ్డలారా, నీకు నాకు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వీలును కలుగు చేస్తాట. చూసారా ఎంత గొప్ప బలమైనటువంటి మాట. నికోడిమస్ గారు అతడు లోక సంబంధి అయినప్పటికీ అతడు దేవుని కొరకు కార్యాలు చేసి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీలుని సుగమం చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? నువ్వు వీలు సుగమం చేసుకుంటున్నావా? నీ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు క్లియర్ చేసుకుంటున్నావా? ఒకడు ఇచ్చు కానుక దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అతనికి వీలు కలుగు చేస్తుంది. ఇది నా మాట కాదు, చాలా క్లియర్ గా సొలొమోను గారు ఈ యొక్క 18వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 16వ వచనంలో, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలును కలుగు చేయను. నీకు వీలు కలుగు చేస్తుంది. నీ భర్త దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వీలు కలుగు చేస్తుంది. సోదరుడా, ప్రియ తండ్రి, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీలు కలుగు చేస్తుంది. అతడు దేవుని మాట వినడం మాత్రమే కాదు గాని ఆఖరికి 150 సేర్ల ఎత్తు అగరును, చాలా విలువైనటువంటి అగరును దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి కానుక ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు నికోడిమస్. నిజంగా నేను ఏమంటానంటే అతని పేరు విజయం. అతడు లోక సంబంధంగా అతడి పేరు మాత్రం విజయం కాదు గాని దేవునికి కూడా లోబడినటువంటి వాడై ఆత్మ సంబంధంగా కూడా ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని అతడు జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మీరు నేను మనము బాప్తిసం పొంది ఎంతకాలం అయింది?
నీవు ఆత్మ మూలంగా జన్మించావా? ఆత్మ మూలంగా జన్మించావా? శరీరానుసారంగానే ఇంకా జీవిస్తున్నావా? బాప్తిసం పొందావు సరే, ఎన్ని సంవత్సరాలు అయింది? శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధం. జాగ్రత్త. శరీర సంబంధులు దేవుని సంతోష పెట్టలేరు, మనుషుల్ని సంతోష పెడతారు. ఆత్మ సంబంధులు దేవుని సన్నిధిని, దేవుని దాసులను, దేవుని కార్యాల్లో వాళ్ళు పాలిభాగస్తులై ఎప్పుడు దేవుని సంతోష పెట్టే బిడ్డలుగా వాళ్ళు ఉంటారు. ప్రియ బిడ్డలారా, మీరు నేను మనం అలాగున్నామా? ఓ పాస్టర్ గారు ఇట్లాగే బాప్తిసం ఇస్తున్నాడు. ఏనండి, ఓ పాస్టర్ గారు ఇట్లాగే ఏం చేస్తున్నాడు? బాప్తిసం ఇస్తున్నాడు. కొన్ని మాసాలు అనౌన్స్ చేశాడు. అబ్బాయి పలానా ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఏమిస్తాం? బాప్తిస్మాలు ఇస్తాం. ఒక పెద్ద ఆయన బాప్తిసం తీసుకోవడానికి రెడీ అయ్యాడు. సరే, సంగమంతా ఆరాధన అయిపోయింది. అందరూ కూడా ఆ బాప్తిసం తోటి దగ్గర ప్రియ బిడ్డలారా వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. అక్కడ కీర్తన పాడారు, అయ్యగారు దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. అది అయిన తర్వాత అబ్బాయి నువ్వు అపవిత్రమైనటువంటి క్రియలను, అపవిత్రమైనటువంటి వీటన్నిటిని విడిచిపెట్టేస్తున్నావా? నీ బ్రతుకాలం అంతయు నువ్వు దేవుని సాక్షిగా నువ్వు జీవిస్తావా? ఇక నుండి నువ్వు నమ్మకంగా దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తావా అని కొన్ని ప్రశ్నలు ఆ పాస్టర్ గారు ఆ బిడ్డ మీద జీవిస్తారు. ఆయన ప్రియ బిడ్డలారా ఇప్పుడు ఇక ఇవన్నీ ఓకే అన్న తర్వాత ఒకరిద్దరిని ప్రార్థన చేయమన్నాడు పాస్టర్ గారు. ప్రార్థన చేసిన తర్వాత ఇక ఆ బిడ్డను పిలిచి ఆ పేరును మార్చివేసి క్రొత్త పేరు అతనికి పెట్టి బాప్తిసం ఇవ్వడానికి అతన్ని ఆ తొట్టిలో ముంచేటప్పటికి ఆ జేబులో నుండి చుట్టను అగ్గిపెట్టి బయటపడ్డాయంట. దేనిలో చెప్పండి, దేనిలో? ఆ బాప్తిసం తొట్టిలో. మీరు ఇవి గమనించాలి. శరీర సంబంధమైనటువంటివి వాటిని అట్లాగే పెట్టేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఈ మాటను జ్ఞాపకం చేశాను. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు, వాటినే ప్రేమిస్తారు, వాటి కొరకే తాపత్రయపడతారు. దేవుని సంతోష పెట్టలేరు. మీరు నేను మనము దేవుని సంతోష నికోడమస్ దేవుని సంతోష పెట్టే బిడ్డగా ఉన్నాడు. అందుకని ఈ రోజు కొరకైనటువంటి కొలస్సీలకు రాసిన పత్రిక చివరిగా ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తా. ప్రియ బిడ్డలారా, 5వ వచనం 3వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. ఏంటో తెలుసా? కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను ఏం చేయాలట? చంపివేయాలి. ఈనాడు మనుషులను చంపుకుంటున్నారు కానీ నిన్ను నన్ను మనలను శారీరకంగా ప్రియ బిడ్డలారా ఆత్మీయంగా చంపివేసేటువంటి వాటిని చంపట్లా. ఇది గమనించాలి. వీటిని చంపివేయాలి. మనలో ఆ వాటికి తావుండకూడదు. జారత్వం ఉండకూడదు. పవిత్రత అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. కామాతురత, కామంతో కూడినటువంటి వాయావరసలు లేకుండా కామంతో కూడినటువంటి జీవితం, దురాశ, ఏది పడితే నాకు అది కావాలి, ఇది కావాలి, కనపడిందల్లా కావాలి, లేకపోతే వస్తువు కావాలి, వస్త్రాలు కావాలి, నగలు కావాలి, పదవి కావాలి. ఈ లోక సంబంధమైనవి కాదు, దురాశ కాదు. అవి దేవుని వలన పుట్టినవి కానే కాదు. ప్రియ బిడ్డలారా, అవి వీటన్నిటిని మనం ఏం చేయాలి? ధనాపేక్ష వీటన్నిటిని చంపివేయాలి. వాటి వలన దేవుని ఉగ్రత వస్తుందట. ఒర్గే అని రాయబడింది. ఒర్గే గ్రీకు భాషలో ఒర్గే అంటే అర్థం ఏంటో తెలుసా? ఈనాడు చాలా మంది ఏంటో తెలుసా? అయ్యగారులు వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇట్టాగే చెప్తా ఉంటారండి, వాళ్ళకి తప్పదు కాబట్టి అటు చెప్తా ఉంటారు. ప్రియులారా, మీరు నమ్మండి, చెప్పాలని చెప్పడం కాదు కానీ దేవుని ఉగ్రతట. అరే వాళ్ళు బాప్తిసం పొందినా కానీ అలా జీవిస్తున్నారు కదండి, బాప్తిసం పొందిన పాపంలో జీవిస్తున్నారు కదండి. అవిధేయులైనటువంటి ఎవరికి అవిధేయులు? దేవునికి అవిధేయులైతే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత నీ మీదకి, నీ భర్త మీదకి, నీ బిడ్డల మీదకి వస్తుంది. కనుక ప్రియ బిడ్డలారా, నీవు నేను మనము దేవునికి విధేయులవుతున్నామా? దేవునికి విధేయులవుతున్నాను. నికోడమస్ ఎవరికి విధేయుడయ్యాడు?
ఎవరికి విధేయుడు చెప్పండి, ఎవరికి విధేయుడయ్యాడు? దేవునికి విధేయుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నికోడెమస్ దేవునికి విధేయుడయ్యాడు. నోవాహుని గురించి ఈరోజు ప్రియబిడ్డలారా, మొదటి పాఠము నోవాహు అంటే అర్థం ఏమిటంటే నెమ్మది. భూమి మీద వారందరిలో నోవాహు నిందారహితుడు, నీతిమంతుడు. ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. తన భార్య, తన కుమారుడు, తన కుమారుడు, కోడళ్ళు అందరూ ఏ ఓడలో ప్రవేశించారు? రక్షణ అనేటువంటి ఓడలో. పేతురు రాసినటువంటి పత్రికలో మీరు చూస్తే ప్రియబిడ్డలారా, రక్షణ అనేటువంటి ఓడలో మీరు మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనాన్ని మీరు చదువుకుంటే, ఆ ఓడలో 8 మంది నీటి ద్వారా రక్షించబడ్డారు. నోవహు గారు భార్య, నోవహు గారు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 80 ప్రభు యొక్క మాటకు లోబడ్డారు, విధేయులయ్యారు. ప్రియబిడ్డలారా, దేవునికి విధేయులయ్యారు. ఈరోజు నేను ముగించేస్తున్నాను, అయిపోయింది. మనము దేవునికి విధేయులవుదామా? దేవునికి విధేయులవుదామా? దేవునికి విధేయులవుదామా? దేవునికి విధేయులుగా జీవిద్దామా? దేవునికి విధేయులుగా మనం జీవిస్తే ఎంత క్షేమకరమో. నికోడెమస్, అరే ఈ లోకంలో నేను పరిచయినప్పటికీ, నేను గనుడైనప్పుడు, అధికారం నాకు ఉన్నప్పటికీ నేను పరలోక రాజ్యానికి వెళ్ళిన ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే మనకేమి ప్రయోజనం? అరే నేను అధికారిని, పవర్ ఉంది, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నాకు అని గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగా జన్మించాలని ప్రభు చెప్పిన మాట విని ప్రియబిడ్డలారా, అతడు దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడ్డాడు. శరీర సంబంధమైనటువంటి వాటన్నిటిని చంపివేశాడు. శరీర సంబంధమైనటువంటి వాటన్నిటిని అంతమొందించాడు. ప్రియులారా, ఈ లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి వారలారా, ఒకవేళ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీవు వాటిని చంపకపోతే నీవు వాటి చేత నీవు హతమార్చబడతావు. అవి నిన్ను ఎక్కడికి తీసుకుని వెళతాయి? అగ్ని ఆరదు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తా, కొలసీలు రాసిన పత్రిక, ఆ మాట కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ మాట కూడా చూపించేసి ముగించేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీలో జారత్వమే గాని, ఏ విధమైనటువంటి అపత్రయ గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఏం చేయకూడదట? అసలు ఎత్తకూడదంటండి. చేయడం కాదు, పాపం చేయడం కాదు. చాలా మంది అనుకుంటారు నేను పాపం చేయలేదండి. కాదు, అసలు వాటి పేరును కూడా ఎత్తకూడదట. వాటి పేరును, జారత్వం కానీ, అపవిత్రమైనటువంటి వాటిని గురించి మాట్లాడుకోవడం కానీ, లోభత్వం కానీ, బెండైపోవడం, లోక సంబంధమైనటువంటి వాటికి బెండైపోయేటువంటి లోభత్వం ప్రియబిడ్డలారా, అలాంటి వాటిని లోభత్వమే కానీ వాటి పేరైనను మీరేం చేయకూడదు? ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఎల్లప్పుడూ ఉచ్చరింపవలెను గాని బూతులైనను. చూడండి, చాలా క్లియర్గా రాశాడు పౌలు గారు ఇక్కడ. బూతులు కొంతమందికి నోరిపితే అంత పరలోక భాషే వస్తుంది. కొంతమందికి ఏ భాష? దేవదూతల భాష వస్తుంది. కొంతమంది ఇంట్లో కొంతమందికి దేవదూతల భాష మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఏ భాష? ఈ బూతులు చూసారా? బూతులైనను. తర్వాత చూడండి, పోకిరి మాటలైనను. పోకిరి మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు డైలాగులు, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఏం చేయకూడదు? వచ్చారు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కానే. చాలా క్లియర్గా రాశాడు. అంటే ఈ లోకములో ఈ విషయాన్ని నికోడెమస్ గమనించాడు. అరే నాకు ఈ యొక్క రోమపట్నంలో కానీ, ఈ యెరూషలేములో కానీ, ఇక్కడ నాకు చాలా అధికారం ఉంది, నాకు పవర్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ ఇన్ని హక్కులు ఇక్కడ ఉన్నాయి, కానీ పరలోకంలో హక్కు లేదు నాకు. మనకు కూడా భారతదేశంలో మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, చాలా రైట్స్ గురించి మాట్లాడతాం. ఆ రోజు సందేశాలు హక్కుల గురించి మాట్లాడతాం, హక్కుల గురించి. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలకు పరలోకపు హక్కునిచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే
నీవు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించి వీటన్నిటిని ఎప్పుడైతే చంపివేస్తామో, విడిచిపెట్టేస్తామో, అప్పుడే నీవు నేను మనము పరలోకానికి హక్కుదారులు అవుతాం. కనుక నికోడమస్ వాటన్నిటిని చంపివేసి పరలోకానికి హక్కుదారుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఇప్పుడు నేను మనము పరలోకానికి హక్కు సంపాదించుకున్నావా? పరలోకానికి వీలును కలుగు చేసుకున్నావా? పరలోకానికి వీలు కలుగు చేసుకున్నావా? ఆ పరలోకములో ప్రవేశించగలిగినటువంటి ధన్యతను నేను ఒకవేళ ఇంకేమైనా అడ్డుబండ్లు ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా అపవిత్రత ఉన్నాయా? ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అండి ప్రభు అన్నాడు, ఓ నతానియేలా, నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను, అయ్యగారు కనపడిపోవచ్చు సెల్ ఫోన్లు, ఒకవేళ దైవజనుడు కనపడిపోవచ్చు. మనం ఏం మాట్లాడుతున్నామో ఈ సెల్ ఫోన్లు మనుషుల్ని ఎంత భ్రష్టు పట్టించేస్తున్నాయి అంటే గంటలు 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 ప్రిమిట్లాగా యవనస్తులు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, వయసు లేదు, అందరూ అరచేతులు వైకుంఠం, నరకాన్ని చూసేస్తున్నారు. ఈనాడు తమ్మును తామే స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రియులారా, జాగ్రత్త. పరలోకానికి హక్కును కోల్పోతున్నావు. వీఆర్ లూజింగ్ రైట్, ఎ రియల్ రైట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఈ లోక సంబంధమైనటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి నీవు పరలోక సంబంధానికి సంబంధించినటువంటి హక్కును కోల్పోతున్నావు. కనుక నేను మనం అలాంటి వారముగా ఉండకుండా ఆత్మీయంగా నికోడెమస్ వలె దేవునికి లోబడితే, నోవహు గారి వలె దేవునికి లోబడితే ఎంత దేవుని కర్మ, ఎంత ఆశ్చర్యం. లేని ఎడల దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చేస్తుంది. అవిధేయులైన వారి మీదకి వచ్చును. నేను మనము విధేయులమా అవిధేయులమా పరిశీలన చేసుకోండి. విధేయుడవా, నువ్వు అవిధేయుడవా? అది నాకు తెలియదు. నువ్వు విధేయుడవా, నువ్వు అవిధేయుడవా? దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే ప్రియ బిడ్డలారా, మనం విధేయులుగా ఉండగలిగితే అది కొన్నిసార్లు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని జరిగినా ఇంకా మార్చుకోకుండా, ఇంకా మారకుండా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురవుతున్నప్పటికీ ఇంకా మారకుండా ఎందుకు కఠినం చేసేసుకుంటాం జీవితాలని? కనుక మన బ్రతుకును మార్చుకుందాం. నికోడెమస్ రాత్రి వేళ రహస్యంగా వస్తే వచ్చాడు, కానీ దేన్ని సంపాదించుకున్నాడు? దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. వస్తే వచ్చాడు కానీ రాత్రిపూట వస్తే వచ్చాడు కానీ ప్రభు దగ్గరికి ఏం సంపాదించుకున్నాడు? దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు అయిపోయాడు. కనుక అలాంటి వాంటరముగా ఉండడానికి దేవుడు ఆయన కృప మనందరికీ, నాకు మనకు దయచేయాలని ప్రభు ఆత్మీయంగా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుడు అటు కృప మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. మీరు ఇచ్చిన సందేశం కొరకే స్తోత్రాలు. మేమందరం కూడా నీ వాక్యానికి లోబడి, నీ ఉగ్రత మా మీదకి తెచ్చుకోకుండా నాయన నీకు లోబడేటువంటి వాంటరముగా ఉండాలి. నీ వాక్యానికి లోబడాలి, నీకు లోబడాలి. దేవా, మేము అలాంటి వాంటరముగా ఉండి నికోడెమస్ అధికారి అయినప్పటికీ నీ ప్రభువా, దేవా, నీ మాటకు లోబడ్డాడు ప్రభువా, నీకు విధేయుడయ్యాడు ప్రభువా, నీ రాజ్యానికి అర్హుడయ్యాడు ప్రభువా, హక్కుదారుడిగా మార్చబడ్డాడు ప్రభువా. అలాంటి అనుభవాన్ని మేము కూడా దేవనాయన ఆత్మానుసారులుగా, శరీరానుసారులుగా కాకుండా, రోమాపత్రిక 8వ అధ్యాయంలో వలె శరీరానుసారులు వలె మనుషులను సంతోషపెట్టే వాళ్ళంగా కాకుండా నాయన ఆత్మానుసారులుగా మేము జీవించడానికి సహాయం చేయమని, వెతబడినటువంటి వాక్యమును మా హృదయాలు ముద్రించుకొని నీకు ఇష్టలుగా జీవించబడి కృపదాయిచ్చేమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.